హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, ఒకే విషయంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. ఒకే విషయంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. ఆప్షన్స్: సంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ సాంప్రదాయ స్థాయి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందుతుంది. ఏ స్థాయికి చెందుతుంది? కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. గ్రాహం వాలస్, రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ. ఆప్షన్స్: సంకేతం, భావోత్పత్తి, నిరూపణ, సన్నాహం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గ్రాహం వాలస్, రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ ఏది? కరెక్ట్ ఆన్సర్ నిరూపణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఉన్న రక్షణ తంత్రం. ఆప్షన్స్: స్వైరకల్పన, విస్థాపన, తదాత్మీకరణం, ఉదాత్తీకరణం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఉన్న రక్షణ తంత్రం. కరెక్ట్ ఆన్సర్ విస్థాపన. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటారు కదా, అది విస్థాపన. నెక్స్ట్ బిట్. రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్స్: అభద్రతాభావం కోపం, మంచి సర్దుబాటు స్వావలంబన, అవిధేయత అజాగ్రత్త, సర్దుబాటు సమస్యలు హఠం చేయటం. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. బాధ్యత ఇస్తే ఎలా ఉంటుంది పిల్లల ప్రవర్తన? కరెక్ట్ ఆన్సర్ మంచి సర్దుబాటు స్వావలంబన. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో పూర్వ ముఠా దశ. ఆప్షన్స్: శైశవ దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. పూర్వ ముఠా దశ ఏది? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. ఆప్షన్స్: వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిపుచ్చ, ప్రయోగ పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి. ఏ పద్ధతిలో వ్యక్తి ప్రయోజుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. రోషాక్ శిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య. ఆప్షన్స్: 10, 12, 20, 30. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రోషాక్ శిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య ఎంత? ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 10. నెక్స్ట్ బిట్ చూద్దాం. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ. ఆప్షన్స్: ప్రాగ్భాషా దశ, ముద్దుమాటల దశ, శబ్దానుకరణ దశ, భాషావగాహన దశ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏది? ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ భాషావగాహన దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఆప్షన్స్: ప్రాదేశిక ప్రజ్ఞ,
పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఏ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు? కరెక్ట్ ఆన్సర్ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం. ఆప్షన్స్ పరతంత్ర చరం, స్వతంత్ర చరం, జోక్య చరం, పరస్పరాధార చరం. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం అనేది ఫలితాలపై ప్రభావం చూపిందనమాట. ఇక్కడ అనారోగ్యం అనేది ఏ రకమైన చరం? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జోక్యచరం. అనారోగ్యం అనేది జోక్యచరం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కోహెలర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. ఆప్షన్స్ నిబంధనం, అంతర్దృష్టి, యత్నదోషం, జ్ఞాన నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కోహెలర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. దేనికి సంబంధించింది గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి. నెక్స్ట్ బిట్ చూద్దాం. అనుకరణ ఈ అభ్యసన సంసిద్ధతానికి మూలం. ఆప్షన్స్ సంజ్ఞానాత్మక అభ్యసనం, కార్యసాధక నిబంధనం, నిర్మాణాత్మక అభ్యసనం, సాంఘిక అభ్యసనం. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ అనేది గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. ఆప్షన్స్ లక్ష్య నిర్దేశకం కాదు, అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు, జీవిత పర్యంత ప్రక్రియ, అభ్యసనం నిశ్చల ప్రక్రియ. 4 ఆప్షన్స్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ జీవిత పర్యంత ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చూద్దాం. పావ్లావ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. ఆప్షన్స్ విరమణం, విచక్షణ, సామాన్యీకరణ, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పావ్లావ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం అనేది ఏది? కరెక్ట్ ఆన్సర్ విచక్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది. ఆప్షన్స్ నిబంధనం, అవధానం, పునర్బలనం, ధారణ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది ఏది? కరెక్ట్ ఆన్సర్ నిబంధనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్స్ ఆంగ్లం నేర్చుకోవడం, మంచి మార్కులు సాధించడం, దాహం తీర్చుకోవడం, సైకిల్ తొక్కడం. ఈ 4 ఆప్షన్స్లో ప్రాథమిక అవసరం ఏంటో గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ దాహం తీర్చుకోవడం. దాహం తీర్చుకోవడం అనేది ప్రాథమిక అవసరం అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. వైగాట్స్కి భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగ రకం. ఆప్షన్స్ ప్రైవేటు ప్రసంగం, సాంఘిక ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, అధిక శబ్ద ప్రసంగం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వైగాట్స్కి భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం. కరెక్ట్ ఆన్సర్ సాంఘిక ప్రసంగం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం. ఆప్షన్స్ సరి అయిన నిద్ర, చక్కటి స్మృతి, ఏకాగ్రత లేకపోవడం, బాధ్యత తీసుకోవడం. క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏంటి? గెస్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏకాగ్రత లేకపోవడం. అధిక ఒత్తిడి ఉంటే ఏకాగ్రత ఉండదన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం.
ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్: 6 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు, 5 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు, 7 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు, 6 ఉపాధ్యాయులు మాత్రమే. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉంటే విద్యా హక్కు చట్టం ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ 7 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. విషమ యోజనానికి కారణం కానిది. ఆప్షన్స్: పాఠ్య ప్రణాళిక భారం, ఆత్మవిశ్వాసం, మానసిక అలజడి, కుటుంబ కలహాలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విషమ యోజనానికి కారణం కానిది ఏది? ఇక్కడ కారణం కానిది అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పఠన సంబంధ అభ్యసన వైఫల్యం. ఆప్షన్స్: డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కేల్క్లియా. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పఠన సంబంధమైన అభ్యసన వైకల్యాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ డిస్లెక్సియా. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాటి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ ముందుగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.